హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మేము మా ఆయిల్ ఫామ్ తోట కాడికి వచ్చినాం. ఈ ఆయిల్ ఫామ్ తోటలో మేము పత్తి పెట్టుకున్నాం. ఈ పత్తి పెట్టి 20 రోజులు అవుతుంది. పత్తి మొలిచింది, 2 ఆకుల మీద ఉన్నది. దీంట్లో మామూలుగా అయితే ఎడ్లతో గుంటక కొట్టిస్తారు, కానీ మేము ఈ పవర్ వీడర్ని కొనుక్కున్నాం. పవర్ వీడర్తో మేము ఇప్పుడు గుంటక కొడతాము. పత్తి మొలకలు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు వీలైతే అప్పుడు కొట్టుకోవచ్చు. అంతా ఒకే రోజు కొట్టుకోవాలని కూడా లేదు. ఒకరోజు సగం, ఇంకొక రోజు సగం కూడా కొట్టుకోవచ్చు. అదే మనం ఎడ్లతోని గుంటక కొడితే అంతా ఒకటే రోజు కొట్టాలి. ఎందుకంటే మనం అద్దెకు తీసుకొచ్చుకుంటాం కాబట్టి వాళ్ళు ఒకటే రోజు వస్తారు కాబట్టి అంతా ఒకే రోజు కొట్టాలి. కాబట్టి మన భూమి కూడా ఒకే రోజు అంతా కొట్టేటట్టుగా, మెత్తగా ఉండకుండా గట్టిగా ఉంటేనే వాళ్ళు కొట్టగలరు. అదే ఈ పవర్ వీడర్తోనైతే మెత్తగున్నకెళ్ళి వదిలేసి గట్టిగున్నకెళ్ళి కొట్టుకోవచ్చు. పత్తి పెట్టి అయితే 20 రోజులు అవుతుంది. ఈ విధంగా 2 ఆకుల మీద ఉన్నాయి. మధ్యలో ఉన్న గడ్డి పోవడానికి ఇట్లా గుంటక కొడతారు. ఇది మా ఆయిల్ ఫామ్ తోట. ఈ ఆయిల్ ఫామ్ పెట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇందులో మిర్చి వేసినాం. ఆ మిర్చి ఏమంత దిగుబడి రాలేదు, మొత్తం వైరస్ వచ్చింది. ఈ ఇయర్ పత్తి పెట్టినాం. కానీ పవర్ వీడర్ అయితే చాలా బాగా పనిచేసిందండి. రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు ఒక రోజుకి ఎడ్లతోని గుంటక కొడితే వాళ్ళకి 1500 ఇవ్వాలి. అదే ఇందులో ఒక 2 లీటర్స్ పెట్రోల్ పోసుకున్నామా అంటే ఎకరన్నరని కొట్టుకోవచ్చు, గుంటక కొట్టుకోవచ్చు ఎకరన్నరకి. ఇందులోనే లాస్ట్ ఇయర్ మిర్చి వేసినప్పుడు వడ్లకి ఇట్లా వంకాయ చెట్లు పెట్టినాం. ఆ వంకాయ చెట్లు అట్లనే ఉంచినాం, పీకేయలేదు. సమ్మర్లో కూడా ఇవి మాకు కాయలు ఇచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ చెట్లకు వంకాయలు ఉన్నాయి. మన తోటలో కోసుకున్న వంకాయలు ఆ రుచి వేరే ఉంటుందండి, చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఇలా ఆయిల్ ఫామ్ తోట కాడికి వచ్చి ఈ విధంగా వంకాయలు కూడా కోసుకొని ఇంటికి వెళ్ళిన. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు, చూడండి ఎంత బాగున్నాయో. ఒక 30 కేజీ వెళ్ళినాయండి వంకాయలు. ఇలా వారానికి ఒకసారి మాకు ఈ వంకాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.